నిన్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు భాస్కర్ గారి మూవీస్ అయితే చాలా బాగుంటాయి. బొమ్మరిల్లు కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ కానివ్వండి, సూపర్ హిట్ అయితే అయ్యాయి మూవీస్. మరి అదే ఊపుతో వచ్చిన జాక్ మూవీ కూడా నిన్న రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్గా వైష్ణవి చైతన్య గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. మనం ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే పర్లేదు, జస్ట్ ఓకే అని అయితే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ల్యాగ్గా అయితే ఉంటుంది మనకు మూవీ అయితే అనిపిస్తూ ఉంది. అసలు మనకి ఈ మూవీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కరేనా అని అయితే అనిపిస్తూ ఉంది. అందులో మనకు సిద్ధు జొన్నలగడ్డ ఏజెంట్ రూపంలో అయితే కనబడతాడు అనమాట. సాంగ్స్ కూడా అంతగా అట్రాక్ట్ చేసే విధంగా అయితే లేవు. రీసెంట్గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లలో సాంగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. మరి ఈ మూవీలో సాంగ్స్ అయితే ఆడియన్స్ని అంతగా గ్రాప్ అయితే చేయలేదు. ఈ మూవీపై ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేది మూవీ రిలీజ్ కాకముందు. డీజే టిల్లు హిట్ మూవీ తర్వాత ఈ మూవీ ఒక సిద్ధు జొన్నలగడ్డకి ఒక చేదు అనుభవం అయితే చెప్పొచ్చు. మరి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి మన చేతుల్లో లేవన్నమాట. కంటెంట్ బాగుంటే మాత్రం మూవీ వేరే లెవెల్లో అయితే వెళ్ళిపోతాయి. మరి నెక్స్ట్ నుంచి అయినా సిద్ధు జొన్నలగడ్డ స్టోరీస్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటారో మనం వెయిట్ చేసి చూడాలి. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.